ఒకే ఒక్క వ్యక్తి కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుండి ఒక మొత్తం సినిమా ఇండస్ట్రీని కొన్ని సంవత్సరాల పాటు ఎలా వణికించగలిగాడు. వింటుంటేనే ఏదో సినిమా కథలా ఉంది కదా. అదే సినిమా కథలాగే అనిపిస్తుంది, కాని ఇది నిజం. ఈరోజు మనం చూడబోయేది ఆ ఐబాంబ బాపం టీవీ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి అనే ఒక 32 వ్యక్తి కథ. మన దగ్గరున్న సమాచారం అంతా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు నుంచే వచ్చింది. అవును, ఇది కేవలం ఒక పైరసీ కేసు కాదు. దీని వెనుక ఒక భారీ ఆపరేషన్, ఒక అంతర్జాతీయ నెట్వర్క్, మనం అస్సలు ఊహించని ప్రమాదాలున్నాయి. కరెక్ట్. సో ఈ కథ ఎలా మొదలైంది, ఎక్కడ మలుపు తిరిగింది, ఎలా ముగిసింది, దీని గురించి లోతుగా చర్చిద్దాం. మీరు సినిమా కథ అన్నారు కదా, అది చాలా సరైన పదం. ఎందుకంటే పైరసీ అనగానే మనకు కేవలం నిర్మాతలకొచ్చే నష్టం మాత్రమే కనిపిస్తుంది. నిజమే. కాని ఈ కథలో అసలైన ప్రమాదం మనలాంటి ప్రేక్షకులకు, అంటే వినియోగదారులకు ఎదురైంది. ఈ కేసులో ఆ 2 కోణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఇక ఆ కథలోకి వెళ్దాం. మన కథానాయకుడు, లేదా ప్రతినాయకుడు అనాలేమో, ప్రతినాయకుడే ఇమ్మడి రవి. వయసు 32. ఐబామ్మ అనే పేరు వినగానే తెలుగు సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. కాని ఈ నెట్వర్క్ ఎంత పెద్దదంటే దాదాపు 21,000 సినిమాలు పైరసీ చేశారట. 21,000? అవును. దీనివల్ల మన తెలుగు చిత్ర పరిశ్రమకు వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఊహించుకోండి, ఒక్క వ్యక్తి సృష్టించిన సామ్రాజ్యమిది. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఈ ఆపరేషన్ మొత్తం భారతదేశం నుండి జరగలేదు. చాలా తెలివిగా ఫ్రాన్స్, దుబాయ్ లాంటి దేశాల నుండి నకిలీ గుర్తింపులతో ఈ నెట్వర్క్ను నడిపాడు. అంటే మన పోలీసులకు దొరకకుండా ఉండటానికి ఇదంతా. ఖచ్చితంగా. ఇది ఎవరో ఇంట్లో కూర్చుని సరదాగా చేసిన పని కాదు. ఒక పక్కా ప్రణాళికతో టెక్నాలజీని వాడుకుని చేసిన ఒక అంతర్జాతీయ ఆపరేషన్. చట్టానికి దొరకకుండా జాగ్రత్త పడ్డాడు, కాని అదే సమయంలో వినియోగదారులను మాత్రం వదలలేదు. ఇక్కడే ఈ కథలో అసలైన మలుపు మొదలవుతుంది. అవును, ఇక్కడే అసలు భయంకరమైన నిజం బయటపడుతుంది. మాలాంటి సైట్ల నుండి కొన్నిసార్లు హానికరమైన ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయించేవారట. ఓ, వీటి ద్వారా దాదాపు 50 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత డేటాను దొంగిలించారు. 50 లక్షల మందా? అవును, 50 లక్షలు. అసలు ఈ ఏపీకే ఫైల్స్ ఏంటి? అవి ఎందుకంత ప్రమాదకరం? మంచి ప్రశ్న. సాధారణంగా మనం గూగుల్ ప్లేస్టోర్ నుండే యాప్స్ డౌన్లోడ్ చేస్తాం కదా. అవును. గూగుల్ వాటిని కొంతవరకు తనిఖీ చేసి సురక్షితమని నిర్ధారించాకే మనకందుబాట్లో ఉంచుతుంది. కాని ఈ ఏపీకే ఫైల్స్ అనేవి బయటి నుండి, అంటే నమ్మకం లేని వెబ్సైట్ల నుండి నేరుగా మన ఫోన్లోనికి ఇన్స్టాల్ చేసుకునేవి. ఓకే. ఇలాంటి ఫైల్స్లో హానికరమైన కోడ్, అంటే మాల్వేర్ దాచిపెట్టడం చాలా సులభం. ఒక్కసారి మనం దాన్ని ఇన్స్టాల్ చేశామంటే మన ఫోన్ మొత్తం వాళ్ల నియంత్రణలోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఆ యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అది మన కాంటాక్ట్స్, ఫోటోలు అన్నిటికీ పర్మిషన్ అడుగుతుంది. కరెక్ట్. మనం ఆలోచించకుండా అలో కొట్టేస్తాం, అంతే. మన ఫోన్లో ఉండే కాంటాక్ట్స్, ఫోటోలు, బ్యాంకింగ్ వివరాలు, పాస్వర్డ్లు, ఇలాంటి సున్నితమైన సమాచారం మొత్తం వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. నాకైతే ఇప్పుడు చాలా భయంగా ఉంది. ఇంత సెన్సిటివ్ డేటాను దొంగిలించి వాళ్ళు ఏం చేసుంటారు? అదే అసలైన ప్రమాదం. వాళ్లు ఆ డేటాను తమ దగ్గరుంచుకోలేదు. దాన్ని నేరుగా డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టారు. డార్క్ వెబ్ అంటారా? అంటే అది మనం రోజూ వాడే ఇంటర్నెట్ కాదా? కాడు. మనం వాడేది సర్ఫేస్ వెబ్. కాని ఇంటర్నెట్లో ఒక రహస్య భాగం ఉంటుంది. అదే డార్క్ వెబ్. అక్కడ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు, అంటే డ్రగ్స్, ఆయుధాలు, దొంగిలించిన డేటా అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. ఓ మై గాడ్! మన డేటా అక్కడికి చేరిందంటే అది ఎంత ప్రమాదకరమైన వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందో మనం ఊహించలేం. ఇదంతా వింటుంటే నాకొక అనుమానం వస్తోంది. కేవలం డేటా అమ్మకం మాత్రమే కాకుండా ప్రకటనలు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల ద్వారా దాదాపు 20 కోట్ల రూపాయలు సంపాదించాడట. అవును. అసలు వాళ్ళ వ్యాపార నమూనా ఏంటి? మీరు చాలా కీలకమైన ప్రశ్న అడిగారు. ఇక్కడే మనం ఒక ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. ఇంటర్నెట్లో ఏదైనా ఉచితంగా దొరుకుతోందంటే అక్కడ అసలు ఉత్పత్తి మనం చూస్తున్న సినిమా కాదు, మనమే. మన వ్యక్తిగత సమాచారమే అసలు వ్యాపారం. ఉచితంగా సినిమా చూపిస్తున్నారని మనం అనుకుంటాం, కానీ ఆ ఉచితం వెనుక మనం చెల్లించే అసలు ధర మన భద్రత. అయితే ఇక ఈ సినిమా కథకు క్లైమాక్స్ వచ్చేసింది. ఇంత పెద్ద నెట్వర్క్ను అది విదేశాల నుండి నడిపిస్తుంటే పోలీసులు ఎలా పట్టుకోగలిగారు? అస్సలు సులభం కాదు. కాని డిజిటల్ ప్రపంచంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక చిన్న ఆధారం దొరుకుతుంది.
పోలీసులు మనీ ట్రైల్ అంటే డబ్బు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తోందో ట్రాక్ చేయడం లాంటివి చేసుంటారు. టెక్నాలజీతోనే టెక్నాలజీని ఛేదించారు. అవును. చివరికి నవంబర్ 14న ఈ మొత్తం సామ్రాజ్యానికి సూత్రధారి అయిన ఇమ్మడి రవిని అరెస్టు చేశారు. కేవలం అరెస్టుతో ఈ కథ ముడిసిపోలేదు గదా, అతని నెట్వర్క్ సంగటేంటి? కరెక్ట్. పోలీసులు కేవలం రవిని పట్టుకోవడంతో ఆగలేదు, అతని కూకట్పల్లి నివాసం నుండి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ నెట్వర్క్కు సంబంధించిన 65 మిర్రర్ సైట్లను మూసివేశారు. మిర్రర్ సైట్లా అంటే పోలీసులు ఒక పైరసీ సైట్ను ఉదాహరణకు ibomma.com బ్లాక్ చేస్తే వెంటనే వీళ్లు మరో పేరుతో ibomma.net అదే సైట్ను అందుబాటులోకి తెస్తారు. ఓకే. వాటిని మిర్రర్ సైట్స్ అంటారు. పోలీసులు ఈ 65 సైట్లను ఒకేసారి కూల్చివేయడం చాలా పెద్ద విజయం. అలా ఒక పెద్ద సామ్రాజ్యం కూలిపోయింది. ఈ అరెస్ట్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఊపిరి పీల్చుకుందట. నిజమే. వాళ్లకు చాలా పెద్ద సమస్య ఇది. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి వీళ్లంతా నవంబర్ 17న పోలీస్ కమిషనర్ను వ్యక్తిగతంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దీన్ని బట్టి ఈ సమస్య తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు. అవును. ఇది పరిశ్రమకు తాత్కాలికంగా గొప్ప ఊరటనిస్తోంది. ఇది ఇతర పైరసీ సైట్లను నడుపుతున్న వారికి కూడా ఒక బలమైన హెచ్చరిక. చట్టం నుండి ఎప్పటికీ తప్పించుకోలేరు అని. కరెక్ట్. అయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి కొత్త సవాళ్లు వస్తూనే ఉంటాయి. ఇది నిరంతర పోరాటం లాంటిది. కాబట్టి ఈ మొత్తం కథ మనకు ఏం చెప్తోంది? ఫ్రాన్స్ నుండి ఒక వ్యక్తి నడిపిన ఆన్లైన్ సామ్రాజ్యం, 21,000 సినిమాలు, 50 లక్షల మంది డేటా, వేల కోట్ల నష్టం, చివరికి ఒక అరెస్టు. ఇది కేవలం ఒక పైరసీ కథ కాదు. డిజిటల్ ప్రపంచంలో మన భద్రత గురించి మనల్ని హెచ్చరించే ఒక పెద్ద గుణపాఠం. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న మిగిలి ఉంది. ఇమ్మడి రవిని అరెస్టు చేశారు, ఐబొమ్మ మూతపడింది. అంత బానే ఉంది. కాని అసలు సమస్య ముగిసిందా? మంచి పాయింట్. అతని ద్వారా దొంగిలించబడిన ఆ 50 లక్షల మంది డేటా ఇప్పుడు ఎక్కడుంది? డార్క్ వెబ్లో ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? దానివల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి? నిజమే. ఆ డేటాకేమైంది? అంతేకాదు, ఒక నెట్వర్క్ మూతపడితే ఆ ఖాళీని భర్తీ చేయడానికి మరొకటి పుట్టుకురాదా? దీనికి శాశ్వత పరిష్కారం కేవలం చట్టపరమైన చర్యలేనా, లేక మనలాంటి వినియోగదారులలో అవగాహన పెంచడమా? ఈ ప్రశ్నలకు సమాధానం అంత సులభం కాదు.